హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ నాకు సపోర్ట్ అవుతుందన్నమాట. వేరే వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది మీ లైక్ వల్ల రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఇక్కడ ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఫ్యామిలీకి సంబంధించి, అలాగే ఇక్కడ లవ్కి సంబంధించి ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఎనీ రిలేషన్స్, ఎటువంటి రిలేషన్స్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట. మీ రిలేషన్ బట్టి మీరు ఈ రీడింగ్ని మీరు అర్థం చేసుకోండి. మీకు 35-50% రెజినేట్ అయినా కూడా ఈ రీడింగ్లో ఉన్న మెసేజెస్ మీకోసం అని చెప్పి మీరు అర్థం చేసుకోండి. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఏ జెండర్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. తన సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ స్టార్టింగ్ కార్డ్. మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్, 10 ఆఫ్ కప్స్, స్ట్రెంగ్త్ కార్డ్, 5 ఆఫ్ స్పేర్స్, the Fool card, Ace of Wands, Knight of Wands, Queen of Swords, the Sun, Page of Swords, 6 of Wands, the Empress, the World card, 8 of Wands. కార్డ్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి, చాలా యాక్యురేట్గా వచ్చాయి అనమాట. 3 ఆఫ్ వాండ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, ద మెజిషియన్, 4 ఆఫ్ స్వేర్స్, 3 ఆఫ్ స్వేర్స్. మీ పర్సన్ అయితే ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. చూసారు కదా ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్. తన పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ ఇక్కడ ఎవరితో అయితే ఉన్నారో ఈ వ్యక్తి, వాళ్ళతో మీ పార్ట్నర్కి అయితే సెట్ అవ్వట్లేదు అనమాట, పడట్లేదు. గొడవలు అనేవి జరుగుతున్నాయి ఇద్దరి మధ్యన కూడా. ఇక్కడ మనకి 8 ఆఫ్ స్వార్డ్స్, 6 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ కప్స్, ద మెజిషియన్ అంటే పెంటికల్స్. తారస్, వర్గో, క్యాప్రికన్, క్యాన్సర్, స్కార్పియో, పైసిస్, ఏరిస్, లియో, సర్టేరియస్, జెమినీ, యాక్వేరియస్, లిబ్రా ఈ రాశి వాళ్ళు అయితే ఉన్నారనమాట. నేను ఇప్పుడు చెప్పిన అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. చూసారు కదా ఇక్కడ మనకి స్వార్డ్స్ ఎనర్జీ, వ్యాన్స్ ఎనర్జీ, ద మెజిషియన్, పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ, అన్ని ఎనర్జీస్ అనేవి మనకి ఈ రీడింగ్లో వచ్చాయి. ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. 8 ఆఫ్ స్పేర్స్, ఇక్కడ తన ఫ్యామిలీ దగ్గర మీ పర్సన్ ఈ విధంగా బందీ అయిపోయి ఉన్నారు. అలాగే ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్లో మనకి
ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళతో మీ పార్ట్నర్‌కైతే ఈ విధంగా గొడవలనేవి జరుగుతున్నాయన్నమాట. ఇక్కడ ఫ్యామిలీ అంటే తన ఫాదర్, బ్రదర్, సిస్టర్స్, మదర్ ఇలా వాళ్ళతోటి, అలాగే ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే లైఫ్ పార్ట్నర్ ఉన్నారో, ఇక్కడ రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు, లేదంటే తన లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు. ఎవరైనా కూడా వాళ్ళతో మీ పార్ట్నర్‌కైతే ప్రెజెంట్ ఇక్కడ గొడవలనేవి జరుగుతున్నాయన్నమాట. చూసారు కదా ఇక్కడ 8 ఆఫ్ స్వేర్డ్స్ అంటే ఇక్కడ మీ పర్సన్‌ని ప్రెజెంట్ అయితే ఈ విధంగా బందీ అయిపోయి ఉన్నారు. స్ట్రెంత్ కార్డ్ మీ పర్సన్‌ని వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కంట్రోల్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. కంట్రోల్ కూడా చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏది చెప్తే అదే వినే విధంగా మీ పర్సన్‌ని కంట్రోల్ చేస్తున్నారనమాట. ఈ వ్యక్తి మీ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత తను చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నారనమాట. ఏదైతే మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఉందో అది ఎండ్ చేసి ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా సక్సెస్ చేసుకోవచ్చు అని ఈ వ్యక్తి అయితే పాస్ట్‌లో ఆలోచించారు కదా! ఆలోచించి మీ లైఫ్‌లో నుంచి అయితే ఈ వ్యక్తి మూవ్ ఆన్ అయిపోయి వేరే వారి లైఫ్‌లోకి వెళ్లారు. బట్ వాళ్ళ దగ్గర మీ పర్సన్ లైఫ్ అనేది ఏమీ బాగోలేదనమాట. అంటే ఈ వ్యక్తి బయటికి ఈ విధంగా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నా కూడా క్వీన్ ఆఫ్ స్పేర్స్ తన లైఫ్‌లో ఉన్న వాళ్ళతో మీ పార్ట్నర్ అయితే సక్సెస్‌గా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నట్టు మనకి బయటకి చూపిస్తున్నా కూడా ఈ వ్యక్తి నిజానికి తన పర్సనల్ లైఫ్‌లో అయితే ఈ వ్యక్తి అయితే హ్యాపీగా లేరనమాట. ఎక్కువగా ఆన్ ఆఫ్ సిట్యుయేషన్స్ అనేవి ఉన్నాయి. అంటే వాళ్ళ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ పార్ట్నర్ మాటలనేవి ఎక్కువగా లేవనమాట. వాళ్ళకి, మీ పార్ట్నర్‌కి కూడా. అంటే కొన్ని రోజులు మాట్లాడితే కొన్ని రోజులు గొడవలు. ఈ విధంగా ఉంటుందనమాట. అంటే ఒకే దగ్గర ఉన్నా కూడా వీళ్ళు ఈ విధంగా అంటే ఎవరి వర్క్‌లో వాళ్ళు ఉంటున్నారంతే. అంటే ఇక్కడ ఎడమొఖం, పెడమొఖం అంటారు కదా! సేమ్ ఆ టైప్‌లో ఒకే దగ్గర ఉండి కూడా ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా, ఒకళ్ళనొకళ్ళు మీట్ అవ్వకుండా, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోకుండా ఉంటున్నారనమాట. వీళ్ళు పర్సనల్ లైఫ్‌లో ప్రెజెంట్ అయితే. ఎందుకంటే ఇక్కడ సడెన్‌గా వీళ్ళ మధ్య గొడవ ఏదో జరిగింది. ఈ గొడవ ఎప్పుడైతే సడెన్‌గా జరిగిందో మీ పార్ట్నర్‌కి తన లైఫ్‌లో ఉన్న వాళ్ళకి అయితే ఈ విధంగా ఎడమొఖం, పెడమొఖం అయిపోయిందనమాట. ఒకే చోట ఉన్నా కూడా కలిసి ఉండట్లేదు. మాట్లాడుకోకుండా ఉంటున్నారనమాట. అంటే వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ అనేది లేదు. చూసారు కదా! 8 ఆఫ్ వ్యాండ్స్. కనీసం ఒకళ్ళని ఒకళ్ళు కూడా చూసుకోవట్లేదు, పలకరించుకోవట్లేదు. ఒకే చోట 10 ఆఫ్ కప్స్ ఫ్యామిలీ. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్‌ని ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంట్రోల్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉన్నారనమాట. బట్ ఇక్కడ మీ పార్ట్నర్‌కి వాళ్ళు చేసే కంట్రోలింగ్ ఏదైతే ఉందో దాన్ని ఈ వ్యక్తి భరించలేకపోతున్నారనమాట. అంటే చాలా పేషెన్స్‌గా తను ఎంత సఫర్ అవుతున్నా కూడా వాళ్ళు చేసే ఏదైతే ఉందో మీ పార్ట్నర్ విషయంలో అంటే తను వీళ్ళ కంట్రోల్‌లో లేకపోతే, వీళ్ళు చెప్పిన మాట వినకపోతే ప్రతి చిన్ని విషయానికి ఈ విధంగా గొడవలు పడడం మీ పర్సన్‌తో ప్రెజెంట్. ఇలా ఎప్పుడైతే గొడవలు పడుతున్నారో మీ పర్సన్ అయితే చాలా సఫర్ అవుతున్నారనమాట. తను వెయిట్ చేసి చూసారు కదా ఇక్కడ. ఒక్కసారి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అనేది మీ పర్సన్ అయితే చేస్తున్నారు. అంటే తనని తను కంట్రోల్ చేసుకోలేక. ఇక్కడ ఎక్కువగా మీ పర్సన్ అయితే వాళ్ళ మదర్ కంట్రోలింగ్‌లో ఉన్నట్టు కూడా కనిపిస్తుందనమాట. వాళ్ళ మదర్ ఏది చెప్తే అది మీ పర్సన్ చెయ్యాలి అని చెప్పి వాళ్ళ మదర్ అయితే ప్రతి విషయానికి కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ మనకి తన లైఫ్‌లో ఎవరైతే ఇక్కడ లైఫ్ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా. వాళ్ళు కూడా ప్రతి చిన్ని విషయానికి కూడా కంట్రోల్ చేస్తున్నారనమాట. ఇప్పటి వరకు మీ పర్సన్ అయితే
వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా వింటూనే వచ్చారు. వాళ్ళ కంట్రోలింగ్‌లో ఉంటూనే వచ్చారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తికి ఎదిరించే ధైర్యం అనేది లేకపోవడం వల్ల, అలాగే ఇక్కడ వాళ్ళ రిలేషన్‌లో బందీ అయిపోయి ఉండడం వల్ల. ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా కూడా ఎవరైనా కూడా ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా మీ పార్ట్నర్ ఏంటంటే వీళ్ళు బందీలో ఉండిపోవడం వల్ల వాళ్ళ కంట్రోలింగ్‌లో ఉండిపోయి అంటే అక్కడ చిక్కుకుపోయారనమాట. దాని నుంచి బయటికి రాలేని సిట్యుయేషన్‌లో ఉండడం వల్ల ఈ వ్యక్తి అయితే ఇప్పటి వరకు కూడా వింటూనే వచ్చారు. వాళ్ళు ఏది చెప్పినా కూడా వింటూనే వచ్చారనమాట. బట్ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే తనకి ఇంకా ఆ సహనం అనేది కోల్పోయారు. అంటే మీ పర్సన్ ఎంత విన్నా కూడా వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళ కంట్రోలింగ్‌లో ఉన్నా కూడా ఒక్క చిన్ని విషయానికి మీ పార్ట్నర్‌తో ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. అంటే తనతో గొడవలనేవి పడుతున్నారు. ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీలో అయితే ప్రతిరోజు ఇలా కొట్లాట్లనేవి జరుగుతున్నాయన్నమాట ఇక్కడ. అంటే మీ పర్సన్ తన పేషెన్స్‌ని కంట్రోల్ చేసుకోలేక తన లైఫ్‌లో ఎవరైతే కంట్రోల్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పైన అరవడం కానీ, ఇద్దరి మధ్యన గొడవలు జరగడం కానీ, ఇదే జరుగుతుందనమాట. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ పార్ట్నర్‌కైతే ప్రశాంతత అనేది లేదు. హ్యాపీనెస్ అనేది లేదనమాట. మనశ్శాంతి అనేది కోల్పోయారు. అంటే మీరు లేకపోయినా మీ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి తన లైఫ్ అనేది బాగానే ఉంటుంది అని అనుకున్నారనమాట పాపం. బట్ ఇక్కడికొచ్చేసరికి తన లైఫ్ అనేది ఈ విధంగా గందరగోళంగా ఉంది. బట్ తన లైఫ్‌లో ఏదైతే జరుగుతుందో అదంతా కూడా ఈ విధంగా బందీ చేసి అంటే ఇక్కడ కళ్ళకి గంతలు కట్టి ఏ విధంగా అయితే ఇక్కడ బయట వాళ్ళకి తెలియనివ్వకుండా ఈ వ్యక్తి అయితే చేస్తున్నారనమాట. అంటే బయట ప్రపంచానికి తన లైఫ్‌లో, తన పర్సనల్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఏం జరుగుతుంది అనేది తెలియనివ్వకుండా ఈ వ్యక్తి అయితే బయటికి మాత్రం ఈ విధంగా స్ట్రాంగ్‌గా అంటే ఎవరినైనా కూడా కంట్రోల్ చేయగలను అనే విధంగా అయితే ఉంటున్నారనమాట. అంటే తన పర్సనల్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో, తన లైఫ్‌లో ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ పార్ట్నరే కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు మీ పార్ట్నర్ చెప్పినట్టే వింటారు. ఈ విధంగా మీ పార్ట్నర్ అయితే బయటికి మాత్రం బిహేవియర్ అనేది చూపిస్తున్నారనమాట. బయటికి మాత్రం తన బిహేవియర్ అనేది ఆ విధంగా ఉండే విధంగా మీ పార్ట్నర్ అయితే చేస్తున్నారు. క్వీన్ ఆఫ్ స్పేడ్స్. ఇక్కడ ఫీమేల్ అయినా, మేల్ అయినా కూడా. ఇక్కడ ఫీమేల్ అయితే తన లైఫ్‌లో ఎవరైతే లైఫ్ పార్ట్నర్ ఉన్నారో తను ఇక్కడ ఈ వ్యక్తి ఏదైతే చెప్తే అది వింటున్నారు. తను చెప్పినట్టే నడుస్తున్నారు. తన కంట్రోల్‌లోనే ఉన్నారు. నిజానికి తన పర్సనల్ లైఫ్‌లో అయితే మాత్రం ఈ వ్యక్తి తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి కంట్రోల్‌లో ఉన్నారనమాట. అలాగే ఇక్కడ మేల్ అయినా కూడా. అంటే కొంతమంది నేనే అన్నీ కూడా కంట్రోల్ చేయగలను. నన్ను చూస్తే భయపడతారు. అంటే నా వైఫ్ అవ్వచ్చు, లేదంటే నా హస్బెండ్ అవ్వచ్చు, లేదంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు నన్ను చూస్తే భయపడతారు. నేను అందరిని కూడా కంట్రోల్ చేసుకుంటాను. నా గ్రిప్‌లో ఉంచుతాను. నేనంటే భయం. నాకు ఎదురు చెప్పే ధైర్యం అనేది నా లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో నా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, నా లైఫ్‌లో ఉన్న వాళ్ళకి లేదు. ఈ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే బయట వాళ్ళకి చెప్తా ఉంటారనమాట. అంటే ఎవరైనా మీ పర్సన్‌కి మీట్ అయినా సడెన్‌గా మీ పార్ట్నర్‌తో మాటలు కలిపినా వాళ్ళకి లేదంటే మీ పార్ట్నర్ ఎవరితోటైనా కమ్యూనికేషన్ చేసినప్పుడు తన గొప్పలనేవి ఈ విధంగా చెప్తారనమాట. నిజానికి తన పర్సనల్‌గా తన లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్ అనేది వేరనమాట. అదంతా కూడా ఎవరికీ తెలియనీయకుండా ఈ విధంగా కళ్ళకి గంతులు కట్టినట్టు ఈ వ్యక్తి ఏంటంటే అందరికీ కళ్ళకి గంతులు కట్టి తన లైఫ్‌లో ఏది జరుగుతుందా అనేది ఎవరికీ తెలియనీయకుండా మేనేజ్ చేస్తారనమాట. అంటే ఇక్కడ తన మాటలతో మ్యానిపులేట్ చేస్తారనమాట ఈ వ్యక్తి. అంటే ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్‌లో ఎంత సఫర్ అవుతున్నా కూడా బయట వ్యక్తుల దగ్గర నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ అనే విధంగా ఈ వ్యక్తి మాటలతో మ్యానిపులేట్ చేస్తారు. ఈ వ్యక్తిని ఎవరైనా కూడా క్వెషన్ చేస్తారు కదా! ఏంటి ప్రెజెంటు
కొంచెం డల్‌గా ఉన్నావని చెప్పి, లేదంటే ఏంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏంటి ఈ విధంగా ఉన్నావు? నువ్వు సఫర్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నావు. లేదంటే ఏదో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్‌గా ఉన్నావు. ఎందుకు? ఇలా కొంతమందైతే క్వెషన్ చేస్తున్నారనమాట మీ పర్సన్‌ని. అంటే తనని మీట్ అయినప్పుడు, తనతో కమ్యూనికేషన్ చేసినప్పుడు. చూసారు కదా ఇక్కడ? బట్ ఆ టైంలో మీ పార్ట్నర్ ఏంటంటే, వాళ్ళకి తెలిసిన నిజాలనేవి కప్పిపుచ్చడానికి, వాళ్ళతో మీ పార్ట్నర్ అయితే మ్యానిపులేట్ చేస్తున్నారనమాట. వాళ్ళని నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యక్తి లైఫ్ అనేది చాలా బాగుంది. చాలా పాజిటివ్‌గా ఉంది. తన లైఫ్‌లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తి చెప్పినట్టే వింటారు. తను ఏది చేస్తే దానికి యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఏదైనా కూడా తన చేతుల్లోనే ఉంది. తన లైఫ్‌లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ వ్యక్తి కంట్రోల్ చేయగలరు. ఇలాంటి మాటలనేవి చెప్తున్నారనమాట. బట్ ప్రెజెంట్ అయితే ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్ అనేది ఏమీ బాగోలేదు. ఈ విధంగా ఉందనమాట. ఇక్కడ మీ ఇద్దరి మధ్యన సెపరేషన్ 3 మంత్స్ అవ్వచ్చు, 6 మంత్స్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ 12 మంత్స్ అవ్వచ్చు. 2 ఇయర్స్, 3 ఇయర్స్ వీళ్ళైతే ఎక్కువగా కనిపిస్తున్నారనమాట. వీళ్ళు ప్రెజెంట్ ఇక్కడ అన్‌మ్యారీడ్ అయినా కూడా మీ పర్సనల్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి ద ఎంప్రెస్‌లా ఫీల్ అవుతున్నారు కదా! ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా వాళ్ళతో కూడా మీ పార్ట్నర్ ఈ విధంగా గొడవలనేవి పడుతున్నారనమాట. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా మీ పార్ట్నర్‌తో వీళ్ళైతే ఆర్గ్యుమెంట్ అనేది చేస్తున్నారు. అంటే వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకోవడానికైతే ట్రై చేస్తున్నారనమాట. ప్రతీదీ కూడా మీ పార్ట్నర్‌ని క్వెషన్ చేయడం. అంటే మీ పర్సన్ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఏంటి? తను ఎవరితో మాట్లాడుతున్నారు? మేబీ మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడినా కూడా ఎవరితో మాట్లాడుతున్నావు? ఈ విధంగా క్వెషన్ చేస్తున్నారనమాట. కమ్యూనికేషన్ అంటే వీళ్ళిద్దరి మధ్యన కూడా ప్రెజెంట్ అయితే కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా లేదు. ఆన్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉందనమాట. అంటే మీ పార్ట్నర్‌ని ఈ వ్యక్తి ఎవరైతే తన లైఫ్‌లో ఉన్నారో తను కంట్రోల్ చేయడానికే ట్రై చేస్తున్నారు అని చెప్పి అనుకుని, మీ పార్ట్నర్ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అనేది చేశారనమాట. ఇద్దరికీ కూడా గొడవలనేవి జరిగాయి. ప్రెజెంట్ అయితే కొంచెం ఇద్దరు కూడా సెపరేషన్‌లో ఉన్నారనమాట. బయట వ్యక్తుల దగ్గర వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అనే విధంగా బిహేవియర్ చేస్తున్నా కూడా అంటే వీళ్ళిద్దరూ మీట్ అవుతున్నారు, కలుస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇద్దరు కూడా ఒకళ్ళ కంట్రోల్‌లో ఒకళ్ళున్నారు. ఒకరి మాటలు ఒకరు వింటున్నారు. వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంది. ఈ విధంగా ఈ వ్యక్తులు వాళ్ళిద్దరి రిలేషన్ అనేది చాలా సక్సెస్‌గా ఉంది అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా బయట వాళ్ళకి కనబడేలా చేస్తున్నారు. బట్ లోపల మాత్రం ఈ విధంగా ఇద్దరి మధ్యన కూడా గొడవలనేవి ఉన్నాయన్నమాట. ఆన్ ఆఫ్ సిట్యుయేషన్స్ అనేవి నడుస్తున్నాయన్నమాట ప్రెజెంటు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన కూడా బ్రేకప్ అయింది. ఇద్దరు కూడా సెపరేషన్‌లో ఉన్నారు. గొడవలు జరుగుతున్నాయని చెప్పి తెలిస్తే గనక ఇక్కడ వేరే ఎవరైనా అదర్ పర్సన్స్ ఉంటారు కదా! ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా కొలీగ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా వీళ్ళని చూసి నవ్వుకుంటారు. లేదంటే వీళ్ళిద్దరిని చీప్‌గా మాట్లాడుకుంటారు. అంటే ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ చాలా గొప్పలు చెప్పుకున్నారనమాట. వీళ్ళిద్దరి రిలేషన్ గురించి కూడా. బట్ ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి కూడా ఏదైనా గొడవలు జరుగుతున్నాయని, సెపరేషన్‌లో ఉన్నారని చెప్పి, ఆన్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అని చెప్పి ఎవరికైనా తెలిస్తే గనక అంటే ఎడమొఖం, పెడమొఖంతో ఉన్నారు అని చెప్పి ఎవరికైనా తెలిస్తే గనక వాళ్ళ దగ్గర వీళ్ళిద్దరూ చీప్ అయిపోతారు. ఇలా అనుకుని పైకి మాత్రం ఇష్టంగా ఉన్నట్టు నటిస్తున్నారనమాట. వాళ్ళెవ్వరి దగ్గర కూడా చీప్ అవ్వకూడదు. ఇలాంటి వాళ్ళు కూడా కొంతమందైతే మనకి కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ మ్యారీడ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. వేరే అదర్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారనమాట. ప్రెజెంట్ తన లైఫ్ అనేది ఈ విధంగా ఉంది. హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. పూర్తిగా మీ పార్ట్నర్ అయితే ఇక్కడ మ్యారీడ్ అయిన వాళ్ళైనా, అన్‌మ్యారీడ్ అయినా లేదంటే ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా వేరే వాళ్ళ కంట్రోల్‌లో ఇక్కడ వాళ్ళ కంట్రోలింగ్‌లో మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నట్టు మనకి కనిపిస్తుంది.
అంటే మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత తన లైఫ్ అనేది చాలా బాగుంటుంది అని అనుకున్నారు. పాపం మీరు లేకపోయినా పర్వాలేదు అనుకున్నారు. కానీ మీలాంటి వ్యక్తి ఎవరు ఉండరు అనేది ఈ వ్యక్తికి అర్థమవుతుందనమాట. ఎందుకంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి మిమ్మల్ని టైమ్ పాస్‌గానే తీసుకున్నారు. అంటే ఇక్కడ తను మల్టిపుల్ రిలేషన్స్ ఏవైతే మెయింటైన్ చేశారో, లేదంటే ఇక్కడ మనీ పరంగా ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మాటలు విన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్‌ని జస్ట్ చాయిస్ అంటే మీరు ఒక ఆప్షన్ అనమాట. అంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మీరు ఒకరు అనే విధంగా మిమ్మల్ని ఒక ఆప్షన్ కిందే ఈ వ్యక్తి అయితే అనుకున్నారు. అంటే సీరియస్‌గా మీ రిలేషన్ గురించి ఈ వ్యక్తి అయితే ఆలోచించలేదనమాట. అంటే తనకి అవసరం ఉన్నప్పుడు మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం, తనకి అవసరం లేనప్పుడు మీ రిలేషన్ నుంచి ఒక స్టెప్ అనేది ముందుకు వేసి వేరే లైఫ్‌లోకి వెళ్ళిపోవడం. మీరు మీ లవ్, మీ కేరింగ్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా డాగ్. డాగ్ అంటే ఇక్కడ మంచి కోరేది. అంటే మీరు ఎంత మంచి కోరే వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి అవేమీ పట్టించుకోకుండా మిమ్మల్ని ఒక ఆప్షన్ కింద తీసుకొని మీ రిలేషన్ విషయంలో సీరియస్‌లీ లేకుండా ఈజీగా ఈ వ్యక్తి తనకు నచ్చినప్పుడు ఉండడం, తనకు నచ్చినప్పుడు మీతో కమ్యూనికేషన్ చేయడం, తనకి నచ్చినప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వడం, తనకి నచ్చినప్పుడు మిమ్మల్ని పొగడడం. మీరు చాలా బావుంటారు. మీరు చాలా మంచి పర్సన్. మీరు చాలా జెన్యూన్ పర్సన్. ఇలా మిమ్మల్ని పొగడడం. అంటే మీ నుంచి ఆ వ్యక్తికి ఏమైనా అవసరం ఉంటే. అవసరం లేకపోతే తన లైఫ్ అనేది తను చూసుకోవడం. ఇలా మీ విషయంలో అయితే అసలు సీరియస్‌లీ అనేది లేదనమాట ఈ వ్యక్తికి పాస్ట్‌లోని. అందుకనే ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ నుంచి అంత ఈజీగా స్టెప్ అనేది తీసుకొని వేరే వారి లైఫ్‌లోకైతే వెళ్ళిపోయారు. అలాగే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మదర్ మాట లేదంటే ఎవరైనా మాటలు వినడం కానీ చేశారనమాట. బట్ ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది. మీరు లేకపోతే తనకి చాలా కష్టం అనేది ఈ వ్యక్తికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుందనమాట. మీరు లేకపోవడం వల్ల తనైతే ఉండలేరు అనేది ఈ వ్యక్తికి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్‌ని కంట్రోల్ చేయాలి అని చెప్పి అనుకోలేదు. మీ పర్సన్‌తో మీరెప్పుడూ కూడా ఆర్గ్యుమెంట్ అనేది చెయ్యాలి అని చెప్పి అనుకోలేదనమాట. తను ఎప్పుడు ఏ విధంగా మిమ్మల్ని బాధ పెట్టినా కూడా తను బిహేవియర్ అనేది మీ విషయంలో సరిగ్గా లేకపోవడం వల్ల. అంటే ఇక్కడ మిమ్మల్ని యాబ్సెంట్‌గా చూస్తున్నారు అని చెప్పి మీకు తెలిసినా కూడా మీరు మీ లోపల బాధపడ్డారే తప్ప ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ దగ్గర గట్టిగా మీరైతే ఆర్గ్యుమెంట్ చేయలేదనమాట. అంటే రిలేషన్ అనేది బ్రేక్ చేసే విధంగా ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఎప్పుడు కూడా మీ పార్ట్నర్‌ని మీరు రిక్వెస్ట్ చేస్తూ బాటమ్ ఆఫ్ ద డెక్ చూసారు కదా ఇక్కడ మనకి పేజ్ ఆఫ్ కప్స్. మనకన్నీ కూడా వరుసగా ఇవే వచ్చాయి మనకి బాటమ్ ఆఫ్ ద డెక్‌లో. అంటే మీరు మీ రిలేషన్ అనేది టవర్ బ్రేక్ అవ్వకుండా మీరు మీ రిలేషన్ అనేది కాపాడుకోవడం కోసం మీరైతే ఈ వ్యక్తికి బెండ్ అయ్యే ఉండేవారనమాట. అంటే మీరు కమ్యూనికేషన్ చేసినా కూడా ఈ వ్యక్తితో రిక్వెస్ట్ చేస్తూనే ఉండేవారు. బ్రేక్ చేయకుండా మీరైతే ఎప్పటికప్పుడు మీ పార్ట్నర్ బ్రేక్ చేస్తారేమో అనే భయం అనేది మీకు ఉండేదనమాట ఈ రిలేషన్‌లో ఉన్నప్పుడు. ఎందుకంటే మీకు అప్పటికే అర్థమైపోయింది మీ పర్సన్‌కి మీరు ఒక ఆప్షన్. తన లైఫ్‌లో వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీరు కాకుండా. మిమ్మల్ని కూడా ఒక ఆప్షన్ కిందే చూస్తున్నారు. మీరు లేకపోయినా ఈ వ్యక్తి అయితే హ్యాపీగానే ఉంటారు. మీరు అంత ఇంపార్టెంట్ కాదు. తనకి నచ్చకపోతే చాలా ఈజీగా మీ నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇలా మీకు అర్థమైపోయిందనమాట. బట్ మీరు చాలా హార్ట్ బ్రేక్‌లో ఉండడం వల్ల ఈ వ్యక్తితో మీరైతే రిక్వెస్ట్ చేస్తూనే మాట్లాడేవారు. తను ఎంత బాధపడేలా మిమ్మల్ని మాట్లాడినా కూడా. తన మాటలతో మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా మీరైతే మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ అనేది ఎండ్ అవ్వకూడదనే చెప్పి మీరైతే ట్రై చేస్తూనే ఉండేవారనమాట. ఎంత సఫర్ అవుతున్నా కూడా పాస్ట్‌లోని. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి లైఫ్ ఏమైంది? మీరు లేకపోతే హ్యాపీగా ఉంటారులే అని అనుకున్నారు. అంటే మీకు అంత ప్రయారిటీ ఇవ్వలేదనమాట. మీరు జస్ట్ ఆప్షన్ మాత్రమే కదా ఈ వ్యక్తికి. మీరు ఉన్నా లేకపోయినా తన లైఫ్ అనేది ఈ విధంగానే సక్సెస్‌గానే ఉంటుంది. అనుకున్నారు కదా ఈ వ్యక్తి పాస్ట్‌లోని. అంటే ఏదైనా కూడా తన చేతుల్లోనే ఉంది. తను ఎవరినైనా కూడా మ్యానిపులేట్ చేయగలరు. తను గొప్ప మెజిషియన్.
తన మాటలతో అవ్వచ్చు, తన బిహేవియర్తో అవ్వచ్చు, తన బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ తన పర్సనాలిటీ, ఇవి చూస్తే ఎవరైనా కూడా అట్రాక్షన్ అయిపోతారు. ఎవరైనా కూడా మీ పార్ట్నర్కి తగ్గి ఉంటారు. అంటే ఎవరైనా కూడా మీ పార్ట్నర్ కంట్రోల్లో ఉంటారు. ఇలా అనుకున్నారనమాట మీ పార్ట్నర్ అయితే. బట్ ఇప్పుడు తన లైఫ్ ఏ విధంగా ఉందంటే చాలా కష్టంగా ఉంది. మీరు ఉన్నప్పుడు తన లైఫ్ అనేది ఏ విధంగా ఉంది, ఇప్పుడు తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది అనేది కూడా ఈ వ్యక్తి చూసుకుంటున్నారనమాట. ఇక్కడ చూసారు కదా, ద ఎంప్రెస్ అంటే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు, అలాగే అన్మ్యారీడ్. మీరు చాలా మదర్ నేచర్తో ఉండే వ్యక్తి అనమాట. ఎప్పుడు కూడా ఇంకా మనకి ఈ కార్డ్ వచ్చిందంటే, ద ఎంప్రెస్ వచ్చిందంటే ఇక్కడ మదర్ నేచర్తో ఉన్న వ్యక్తి. మీకు ఎప్పుడు ఇంక ఇదే కదా చెప్పేది, కేరింగ్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, ఎఫెక్షన్ అవ్వచ్చు, ఏదైనా కూడా మీరు 100కి 100 అనేది చూపిస్తారనమాట. చాలా జెన్యున్గా ఉంటారు, చాలా ప్యూర్గా ఉంటారు. ఏదైనా కూడా మీరు హార్ట్ఫుల్గానే ఉంటారు, కల్మషం అనేది ఉండదు. మీ మాట్లాడే మాటలు అవ్వచ్చు, లేదంటే ఇక్కడ మీరు చూపించే ప్రేమ అవ్వచ్చు, ఏదైనా కూడా. ఇప్పుడు అవేమి కూడా ఈ వ్యక్తి లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అయితే లేదనమాట. కంట్రోలింగ్, మాట్లాడితే కంట్రోలింగ్, వాళ్ళ దగ్గర తగ్గి ఉండాలి. బట్ ఇక్కడ మీ పర్సన్ ఎలాంటి వారు, ఈగో పర్సన్. ఈ వ్యక్తికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలుస్తుంది, అంటే మీరు లేకపోవడం ఈ వ్యక్తికి చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. ఉండలేకపోతున్నారు వీళ్ళ దగ్గర మీ పార్ట్నర్ అయితే. కానీ ఇక్కడ తప్పట్లేదనమాట. సొసైటీ గురించి, లేదంటే ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ దగ్గర మంచిగా ఉంటున్నట్టు మీ పార్ట్నర్ అయితే నటిస్తున్నారనమాట. అంటే వాళ్ళు ఎదుర్కొంటా మీ పర్సన్ అది ఈ విధంగా, నా లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సక్సెస్ఫుల్ లైఫ్తో ఉన్నాను, నేను ఎంప్రెస్లా ఉన్నాను. ఇక్కడ మేలైతే నేను క్వింగ్లా ఉన్నాను, నేను మెజిషియన్ని, నేను ఎవరినైనా కూడా మ్యానిపులేట్ చేయగలను, ఎవరినైనా కూడా నేను అట్రాక్ట్ చేయగలను, నా అట్రాక్షన్లో ఎవరైనా కూడా ఈజీగా పడిపోతారు, ఇలా అనమాట. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా ఇలాంటి ఆలోచనతో ఉన్న వ్యక్తి కదా. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే బయటకు మాత్రం ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేసే వ్యక్తిలాగే కనిపిస్తున్నారనమాట. తన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తను చాలా ఓవర్గా థింక్ చేస్తున్నా. 5 ఆఫ్ స్వార్డ్స్, తన ఎమోషన్స్ని ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారనమాట. ఇక్కడ చూసారు కదా, పాస్ట్లో మీతో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ఉండేవారు, ప్రజెంట్ తనతో ఉన్నవాళ్ళు, లేదంటే ఎవరి మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టారో వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటున్నారు మీ పార్ట్నర్తో, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారనమాట మీ పర్సన్ అయితే. దానివల్లే ఇక్కడ ఈ వ్యక్తికి అర్థమవుతుంది, మీరు లేకపోతే ఈ వ్యక్తి ఉండలేరు, మీ ఎలాంటి జెన్యూన్ లవ్ అనేది ఎక్కడ కూడా దొరకదు. ఎందుకంటే మీ దగ్గర మీ పార్ట్నర్కి తన ఆటలు అనేవి సాగేవన్నమాట. తను ఏది చెప్తే మీరైతే వినేవారు, తన కంట్రోల్లో మీరైతే ఉండేవారు అనమాట. కానీ ఇక్కడ తన లైఫ్లో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ని అయితే కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్కి అదే నచ్చట్లేదు అనమాట. మీతో ఉన్నప్పుడు తన లైఫ్ అనేది హ్యాపీగా గడిచిపోయేది, ఎందుకంటే మిమ్మల్ని ఈ వ్యక్తి డామినేట్ చేసేవారు. మీరు మీ పార్ట్నర్ దగ్గర ఎప్పుడు కూడా ఈ విధంగా బెండ్ అయి ఉండేవారు. ఎందుకంటే మీ పార్ట్నర్ మనస్తత్వం ఎలాంటిదంటే తన దగ్గర ఎదుటి వ్యక్తులు బెండ్ అయి ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. అంటే మీ పార్ట్నర్ని చూసి భయపడే వాళ్ళే తన లైఫ్లో ఉండాలి. అలాంటి వాళ్ళు మీరే. ఎందుకంటే మీరు తను మీతో ఉంటే చాలు, మిమ్మల్ని లవ్ చేస్తే చాలు, మీ ప్రేమని అర్థం చేసుకుంటే చాలు. ఇంతకు మించి మీరు ఏదైతే ఆశించలేదనమాట, ఏమి కూడా మీరు ఆశించలేదు ఈ వ్యక్తి నుంచి. కానీ తన లైఫ్లో ఉన్న వాళ్ళు అయితే మీలా ఉండరు కదా, వాళ్ళకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. బట్ అవి మీ పార్ట్నర్ నుంచి దొరకకపోవడం వల్ల వాళ్ళు రివర్స్ అయిపోయారనమాట. అంటే మీ పర్సన్ వాళ్ళని కంట్రోల్ చేయాలి అని చెప్పి స్టార్టింగ్లో ట్రై చేశారు. మిమ్మల్ని ఏ విధంగా అయితే కంట్రోల్ చేశారో సేమ్ వాళ్ళని కూడా అదే విధంగా ట్రై చేశారనమాట. బట్ వాళ్ళు మీలాంటి వాళ్ళైతే అవ్వరు కదా,
మీలా ఎవరు కూడా ఉండరు కదా, వాళ్ళు ఎదురు తిరిగారనమాట మీ పార్ట్నర్తో. ఆర్గ్యుమెంట్స్ అనేవి చేసి అంతా కూడా రివర్స్ అయిపోయింది. వాళ్ళ కంట్రోలింగ్లో మీ పార్ట్నర్ ఉండే విధంగా వాళ్ళు చేశారు. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీతో ఉంటే ఇక్కడ లైఫ్ అనేది ఈ విధంగా బాగుండు, అంటే ఇది కూడా తన స్వార్థమే. అంటే అప్పుడు తనకి ఆ టైంలో వేరే వాళ్ళతో రిలేషన్ అనేది హ్యాపీనెస్ ఇచ్చింది, దానివల్ల అక్కడికి వెళ్ళిపోయారు. మీది సీరియస్గా తీసుకోకుండా మీ రిలేషన్ని ఆప్షన్గా తీసుకుని తన స్వార్థం చూసుకుని ఇప్పుడు కూడా అక్కడ బాగోలేదు. మీరుంటేనే తన లైఫ్ అనేది బాగుంటుంది, తనకు నచ్చినట్టు ఉంటుంది. దానివల్ల ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు, మీ దగ్గరికి రావాలనిపిస్తుంది యాక్షన్ తీసుకుని. ఎందుకంటే ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. నెక్స్ట్ ఈ వ్యక్తి ఏంటంటే మ్యానిపులేట్ చేయగలరు. ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చినా కూడా చాలా ఈజీగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రాగలరు యాక్షన్ తీసుకుని. ఇలాంటి ఆలోచనలతో ప్రజెంట్ అయితే ఉన్నారనమాట. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వ్యక్తికి మీరు లేకుండా హ్యాపీగా ఉండగలను అనుకున్నారు కదా, మీరు లేకుండా హ్యాపీగా ఉండలేరు అనే విషయం అర్థమైందనమాట. ఎందుకంటే తన లైఫ్ అంతా కూడా గందరగోళంగా ఈ విధంగా గొడవలతో ఆర్గ్యుమెంట్స్తో చాలా సఫర్ అవుతున్నారు మీ పర్సన్ అయితే. అంటే తను ఎక్స్పెక్ట్ చేయలేనిది, తను ఊహించలేనిది తన ప్రజెంట్ లైఫ్లో అయితే జరుగుతుందనమాట. ఇప్పటి వరకు కూడా తను ఇలా ఉంటుంది తన లైఫ్ అనేది, తన లైఫ్లో ఉన్నవాళ్ళు ఇలా తన్నే కంట్రోల్ చేసేవాళ్ళు అవుతారు అని అనుకోలేదనమాట. ఎందుకంటే మీరు ఎప్పుడు తన కంట్రోల్లోనే ఉండేవారు. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, ఇక్కడ ఈ వ్యక్తికి ఏంటంటే మల్టిపుల్ చాయిసెస్ ఎక్కువ ఉన్నాయి కదా, ఎవరైనా కూడా కొంచెం కంట్రోల్లోనే ఉండే వ్యక్తులు అయితే ఉన్నారనమాట. బట్ ఇప్పుడుకి వచ్చేసరికి అంటే మీ పార్ట్నర్ కన్నా ఇంకా స్ట్రాంగ్ పర్సన్ ఆ వ్యక్తి లైఫ్లోకి వచ్చారు. దానివల్ల ఇప్పుడు మీ పార్ట్నర్ తల అనేది తిరుగుతుందనమాట. ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి తన మ్యాజిక్స్ ఏమీ కూడా ఈ వ్యక్తి దగ్గర పని చేయట్లేదు, అదే తెలుస్తుంది ఇక్కడ మనకి. ఎందుకంటే ఇక్కడ తన లైఫ్లో మల్టిపుల్ చాయిసెస్ ఉన్నా కూడా లవ్ విషయంలో అయితే మీరే బెస్ట్ అనమాట. ఆ విషయం కూడా ఈ వ్యక్తికి తెలుసు. అంటే తన లైఫ్లో ఎంతమంది ఉన్నా వాళ్ళ దగ్గర మీ దగ్గర ఉన్నంత ఫ్రీడమ్ అనేది ఈ వ్యక్తికి ఉండేది కాదనమాట. అంటే మీ దగ్గర ఈ వ్యక్తి నచ్చినట్టు మాట్లాడేవారు, మీరు బాధపడతారా లేదా అనేది కూడా ఆలోచించకుండా తనకు నచ్చినట్టు మాట్లాడేవారు అనమాట. చాలా ఈజీగా మాట్లాడేవారు, ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారు, మీరు ఈ వ్యక్తిని వదలరు. ఇది ఒకటి ఈ వ్యక్తికి బాగా అర్థమయ్యి మీ దగ్గర అయితే తనకు నచ్చినట్టు బిహేవియర్ చేశారనమాట. మరి ఎవరి దగ్గర కూడా ఈ వ్యక్తి ఆ విధంగా బిహేవియర్ చేయలేదు, అందుకే ఇప్పుడు తనకి కష్టంగా అనిపిస్తుంది. యూనివర్స్ గైడెన్స్, మీకు ఇచ్చే గైడెన్స్. చూసారు కదా, మీరైతే ఇప్పటికీ చాలా వరకు చేంజ్ అయ్యారనమాట. అంటే మీలో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఏవైతే మీ లైఫ్లో కొత్తగా వస్తున్నాయో, కొత్తగా మీ లైఫ్లో జరుగుతున్నాయో వాటిని మీరైతే యాక్సెప్ట్ చేయండి. మీ లైఫ్ అనేది ఈ విధంగా గ్రోత్, అంటే మీ జర్నీ అనేది ఈ విధంగా గ్రోత్ అవుతుంది. చూసారు కదా, మీరు నమ్మండి. మిమ్మల్ని మీరైతే సెల్ఫ్ లవ్ చేసుకోండి. అప్పుడే మీరు ఏమనుకున్నవి అవి మీరైతే సాధిస్తారు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు మీ పార్ట్నర్ దగ్గర అయితే బెండ్ అయి ఉన్నారు కదా, ఇప్పటి నుంచి మీరైతే ఆ విధంగా ఉండద్దు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి. మీ లైఫ్లోకి ఏది వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. అది మీ లైఫ్కి, మీ జర్నీకి మంచి గ్రోత్ అవుతుంది. ఏవైతే ఎండ్ అయిపోయాయో అవన్నీ కూడా మళ్ళీ రీబర్త్ అవుతాయి. అంటే ఎండ్ అయిపోయింది ప్రతిదీ కూడా మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది కన్ఫామ్గా. బట్ మీరు మీకు మీరే
సెల్ఫ్ లవ్ అనేది చేసుకోండి అని యూనివర్స్ ఎనర్జీస్ అనేవి వచ్చాయన్నమాట. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకుని ఈ పాజిటివ్నెస్ అంతటినీ కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్ట్ చేసుకోండి, క్లైమ్ చేసుకోండి. ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి మర్చిపోకుండా. అలాగే ఎంతమందికి రెజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల అది నాకు సపోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.